ఫాగ్ చూడండి అసలు ఎట్లా వస్తుందో ఫాగ్. ఇది సమ్మర్లో కూడా చూడండి ఫాగ్ ఎలా ఉందో. అరకు ఆంధ్ర అరకు ఓకేనండి. అరకులో ఫాగ్ చూడండి ఒక్కసారి. ఫాగ్ ఇది మే మంత్. ఈ మే మంత్లోనే ఇంతటి ఇది ఫాగ్ ఉంటే ఇప్పుడు వచ్చేసరికి నవంబర్ డిసెంబర్ అంటే వింటర్ సీజన్లో ఎలా ఉంటుందని అంటే చూడండి ఫాగ్ అనేది ఎలా ఉంది చూడండి. ఇది ఇక్కడ అరకులో ఉన్న సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ని పాపం వీళ్ళు సమ్మర్లోను ప్లస్ వింటర్లోను ఇలాగనే ఉంటుంది వీళ్ళకు. ఇది మేము స్టే చేసిన గ్రీన్ వ్యాలీ అనే రెస్ట్ రూము హోటల్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇంకా నేను బయటకు వెళ్ళలేదు. టైంలో రెడీ అయ్యి ఇప్పుడు బయటకు వెళ్తాను. చూశారు కదా ఇలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఇక్కడ ప్రజలు మామూలు ఎండాకాలంలోనూ చలితోనూ వింటర్ సీజన్లోనూ చలితోనూ అలాగే రైనీ సీజన్లో కూడా ఇట్లనే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇక్కడ సిచ్యువేషన్. అరకును బొర్ర గుహ నుంచి అరకుకు రావడానికి దరిదాపు 100 కిలోమీటర్స్. ఈ 100 కిలోమీటర్స్లో అన్ని ఘాట్ రోడ్లు, అంతగా డెవలప్ అయిన ఏరియా లాగా లేదు. ఇక్కడ బొర్ర గుహ నుంచి అరకుకి రావడానికి ఘాట్ రోడ్లు, అన్ని ఘాట్ రోడ్లే. ఓకేనండి, బాయ్.